అగోచరానందాత్మనే నమః అని ఇంకొక మంత్రం వస్తుంది. అగోచరం అంటే, గోచరము అంటే ఏంటి? గోవులు అంటే కనపడేది. గోవులు అంటే రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. గోవులు అంటే మన గోశాలలో ఉన్న గోవులు ఉంటారు. ఇంద్రియాలని కూడా గోవులు అంటారు. ఇంద్రియాలని గోవులు అంటే ఈ ఇంద్రియాలకి కనపడకుండా కనపడదు అది. ఈ పరమాత్మ మన లోపల ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అది కళ్ళతో చూడటానికి వీల్లేదు, చెవులతో వినటానికి వీల్లేదు. స్పర్శిద్దామంటే ఇప్పుడు కృష్ణుడు బొమ్మలాగా ఉందనుకో, మనం ఆ కృష్ణుడి కాళ్ళని ఇలా దండం పెట్టుకోవచ్చు. అలా స్పర్శ చేయటానికి వీల్లేదు. ఆయన ఈ ఇంద్రియాల వెనకాల ఉన్నటువంటి ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయో, అవి ఏవైతే శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ పరమాత్మ దొరకడు. కాబట్టి ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? వాటిని మన స్వాధీనంలోకి తీసుకుని వాటిని బంధు పెట్టి దీనిని సాధన చేయాలి. బంధు పెట్టడానికంటే తెలుగులో ఏమంటామండి? వాటిని కట్టి పడేసి ఈ సాధనకి ఉపక్రమించాలి.